हरिप्रसाद नामधेयस्याम यमुना नामधेयस्याम वेंकटेश नामधेयस्याम राहुल नामधेयस्याम पृथ्वीराज नामधेयस्याम मानस नामधेयस्याम सह कुमाराम चेल जोड़ुचुकोंడి చెప్పండి క్షేమ స్థైర్య ప్రసాద సిద్ధ్యర్థం రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రత పూజాం అహం కరిష్యే గ్లాస్ మీద ఇంకొంచెం ఆరాధన కలశే కలశే గంధ పుష్ప कलियस्त्वा परियस्तं विधायाल वैश्व मोरायस्व ब्रह्मदेवाग्नस्वा उक्षरा सर्वे सप्तदेवान्तरा ऋग्वेदरुवेदस्थान वेदतर्पणः अंगैः सर्वे कलशान् मायतः आकर्षे ऐषावते पवित्रे पुष्टे मुक्ते हृदये आभव सर्वाश्वाभूतान्य प्राणावा దేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగా రండి దేవదేవుని సత్యదేవు పాడండి ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున శ్రీరమా సహితుడై చిన్మయానందుడై శ్రీరమా సహితుడై చిన్మయానందుడై సర్వచేతన శక్తి సత్యదేవుని మూర్తి ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు త్రేతాయుగము నాడు సీతా సతిని గూడి ఈశ్వరు ప్రతిష్ఠించే రామేశ్వరములోన కలియుగములో నేడు शांताकारमुजयं पद्मनाभं सुरेशं लक्ष्मीकान्तं कमलयनं योनुध्यानगम्यं वन्दे विष्णुं सर्वलोकनाथं इदं विश्वमे त्रेधादेवं समोणसान्द्रे लक्ष्मीं दिव्ये गजेन्द्रे मणिकणिकणे स्थाविका हेकुम्भैः नित्यं सा पद्मास्ते सर्वमानयुक्तां साङ्गं सायुधं सवानं शक्ति पत्नी पुत्रपरिवारसमेतं कलशोदकेन रमासहित सत्यनारायणस्वामी देवतावायामि स्थापयामि पूजयामि ध्यायामि ध्यानं समर्पयामि కరువు తీర శ్రీరాముడదే సత్యనారాయణుని గొల్సు తాను రుద్రుడుగాక రుద్రు నర్చింపడు రుద్రో రుద్రమర్చయేత్ అన్నట్లు తను తాను తెలియక దైవము తెలియదనగా ఆదిదేవుడు భద్రా సత్యదేవుని స్వర్ణ ప్రతిమనభిషేకింప 500 నదీ జలములను గుని వచ్చే ఆంజనేయుడు కనక కలశముల తెచ్చే బంగారు పీఠమున పట్టు పుట్టము గప్పి ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి తోరణాలును కూర్చి సామీరి కూర్చుండే ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు
మానససుతుడు బ్రహ్మమై చెలువంద్ర భద్రగిరినాథుడే భక్తి వ్రతమునరింప పవనసూనుడు సర్వ సంవారములు గూర్ప నరులెగాది వ్రతము సేయగా వానరులకును తగునని వరము నిశ్చయమని ధర్మమర్మములోకమునకెరుక పరచగా దేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగా రండి దేవదేవుని సత్యదేవు పాడండి ఆది దేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. సత్యదేవు ఓం త్రయకాంతాయ కళ్యాణే ధినే ధిన శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం సమ్రాజంద విరాజంద విశ్రీహాదేవి లక్ష్మీరాసయముఖేతయామృదాంసి సత్యనారాయణ స్వామి వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము కొత్త పీటగుని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలి సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవనంద్యాయ సర్వవిఘ్నోపశాంతయే అనే ప్రార్థన చేసాను. ప్రార్థన చేసరికి మహావిష్ణువు లేచంటుంది కదా, ఓ నారద మహాముని నువ్వు వచ్చే కారణం ఏంటి, నీ కోరిక తప్పకుండా నెరవేరుతుందని చెప్పాడు. చెప్పేసరికి ఆ నారదుడు చెప్తూ కదా, ఓ దామోదర నీ దయ వల్ల అన్ని లోకాలు బాగున్నాయి, భూలోకంలో మానవులు వాళ్ళ పాపకర్మ చేయి కష్టకాలు అనుభవిస్తున్నారు, మానవులు కష్టకాలు పోవడకు అందుకే ఉపాయం చెప్పమని అనుగ్రహించి ప్రార్థించను. ప్రార్థించరికి మహావిష్ణువు కదా, ఓ నారద మహాముని లోకేతమైన చక్కని విషయం అంతవి అందుకు వదంగలదు. ఆ వ్రతం ఏమంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి అవతారమైన విష్ణు అవతారమైన సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది. ఆ వ్రతము ఎవరైతే భక్తి చేత ఆశిస్తారో చేస్తారో వాళ్ళందరూ కూడా నానా కష్టాలతో దుఃఖాలతో దరిద్రంతో నిపై అష్టైశ్వర్యాలతో ఉంటారని చెప్పాడు. అది విన్న నారదుని మళ్ళీ అడుగుతున్నాడు కదా, ఓ దామోదర ఈ విధం ఎలా చేయాలి, ఏ మాసం చేయాలి, ఎక్కడ చేయాలి, ఈ విధంగా కావాల్సిన వస్తువులు ఏంటి, ఈ వ్రత విధానం తెలుపమని అనుగ్రహించి ప్రార్థించును. ప్రార్థించడానికి మహావిష్ణు మళ్ళీ చెప్తున్నాడు కదా, ఓ నారదముని ఈ వ్రతము వైశాఖ మాసం గాని మాఘ మాసం గాని కార్తీక మాసం గాని శుభ సమయంలో చేయవచ్చని చెప్పాడు. కష్టాలు దరిద్రము అనుభవించినప్పుడు ఈ సత్యనారాయణ
సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే అట్టి కష్టాలు తొలగిపోతాయని చెప్పారు. అదేవిధంగా నూతన గృహ ప్రవేశం ముందు, నూతన నివాసమైన ముందు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే అట్టి వివాహం తప్పకుండా జయం కలుగుతుందని చెప్పారు. ఈ వ్రతము చేసేవారు ప్రాతకాలేసి తల్లు స్నానం తీసుకుని పూజాస్థలంతో గోమయంతో వలికి దానిపై ముగ్గు పెట్టి ఒక నూతన వస్త్రం ఉంచాలి. నూతన వస్త్రం మీద సేరువాం బియ్యం పోయాలి. బియ్యం పోసిన తర్వాత ఒక కలశం చెంబు ఏర్పాటు చేసుకోవాలి. ఆ చెంబు వెనుక భాగంలో సత్యనారాయణ స్వామి ప్రతిముంచుకోవాలి. ఆ విధంగా ఉంచిన తర్వాత ముందు విఘ్నేశ్వర పూజ, ఆదిత్యాది నవగ్రహ పూజ, ఆ తర్వాత సత్యనారాయణ స్వామి కలశం చెంబు మీద పూజించాలి. 4 వర్ణాలు స్త్రీలు కూడా పురుషులు కూడా ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవచ్చు. ఏ విధంగా కావాల్సిన వస్తువులు ఏంటయ్యా? అట్టి పళ్ళు, పాలు, పెరుగు, తేనె, గోధుమచో బియ్యం నూకే, చక్కెరచో బెల్లము అన్ని సమకూర్చుకొని స్వామికి నివేదించి బంధువులను బ్రాహ్మణులు తీసుకొచ్చి మహాభక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవచ్చు. ఈ సత్యనారాయణ స్వామి ఎక్కడ చేయవచ్చుంటయ్యా? ఈ సత్యనారాయణ స్వామి ఇంట్లో గాని, గుడిలో గాని, నది పక్కన గాని, పొలాల పక్కన గాని శుభ్రమైన స్థలం కూడా ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవచ్చు. ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే ఏం ఫలితం వస్తుందయ్యా? ఎవరైతే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారో, ఆచరిస్తారో, వింటారో వాళ్ళందరూ కూడా నానా కష్టాంతులపై అష్టైశ్వర్యాతో మోక్షాన్ని పొందునని శ్రీ మహావిష్ణు నారదుడు చెప్పిను. సేవాగండే సత్యనారాయణ స్వామికి అక్షంతలు పసుపు కుంకుమ అగరబోతు వడబోతు పైన పెట్టేసి అమ్మా. అదే పంచామృతముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి మనసు నిలిపి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు. స్వాగతించి స్వర్ణాసనముంచి కాళ్ళు చేతులను కడిగి తడినొత్తి దాహము తీరగ నీరిచ్చి పెరుగునేయి తేనెల కలగలిపి మధుపర్కమనగ మది నిలిపి కలుగు శ్రమ తొలగ కరుణమధిక. ఆ మహావిష్ణు నారదుడు చెప్పిన తర్వాత ఆ మహావిష్ణు చాలా సంతోషి ఈ విధంగా అడుగుతారు కదా, ఓ దామోదర ఈ విధం చాలా బాగుంది కానీ ఈ సత్యనారాయణ స్మృతం పూర్వకంగా ఆశిస్తారా చేశారో ఆ విధంగా కూడా కథ తెలుపమంటారు. అనేసరికి మహావిష్ణు మళ్ళీ చెప్తున్నారు కదా, ఓ నారద మహాముని పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు చేశాడు. ఆ బ్రాహ్మణుడు ఏ విధంగా చేశారో చెప్తున్నా శ్రద్ధగా విండి. పూర్వకాలంలో కాశీపట్నంలో బ్రాహ్మణుడు అయ్యేవాడు. ఆ బ్రాహ్మణుడు మిక్కిలి దరిద్రం, తినడానికి తినలేక, కట్టుకోవడానికి బట్టలేక, నానా కష్టాలతో దుఃఖాలతో దరిద్రంతో అనుభవిస్తుండగా ఆ భగవంతుడు ఆ బ్రాహ్మణుడు లేక ఒక ముసల్మాన్ రూపం ఉంది. ఆ బీద బ్రాహ్మణుడికి వెళ్ళి ఈ విధంగా అడుగుతారు కదా, ఓ బ్రాహ్మణ నిత్యం వేదమంతాలతో పడుస్తావు కదా, పూజ చేస్తావు కదా, ఎన్ని కష్టాలు ఎన్ని బాధ ఎందుకు పడుతున్నావు అని అడిగాను. అసలుకి ఆ బ్రాహ్మణుడు చెప్తావు కదా, ఓ ముసల్వాడా నేను ఏ వ్రతం చేసినా, ఏ తపస్సు చేసినా, ఏ జపం చేసినా నా కష్టాలు తొలిపోయేదలేవు. అందుకే ఉపాయం చెప్పమని అనుగ్రహించి ప్రార్థించడానికి ఆ మహావిష్ణు మళ్ళీ చెప్తున్నాడు కదా, ఓ నారద మహాముని పూర్వకాలంలో ఒక వ్రతం ఉంది. ఆ వ్రతం మీరు కూడా చేస్తే మీ కష్టాలను తొలిపోతాయని చెప్పి ఆ వ్రత విధానం తెలిపి అక్కడి నుంచి అంతర్ధ్యానం వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే అంతర్ధ్యానం వెళ్ళిపోయాడో ఆ బ్రాహ్మణుడు అనుకుంటాడు కదా, సాక్షాత్తు నారాయణమూర్తి చెప్పాడు తప్పకుండా చేద్దామని మనసులో అనుకుని ఇంటికి వెళ్తాడు. ఆ రాత్రితో వెళ్ళి ప్రాతకాలేసి తలను స్నానం చేసుకుని పూజామందిలో కూర్చొని సత్యనారాయణ స్వామిని వేడుకుంటున్నాడు కదా, ఓ స్వామి మీ వ్రతం ఎప్పుడైతే విన్నాను త్రావనీయవలె దేవదేవునకు సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ఫలోదకముల మంచి గంధమున మించు జలముల స్నానముగా అభిషేకించవలే.
బట్టలు కొత్తవి కట్టబెట్టి జందెమ్మును భుజమ్మున వేల్చి గంధమలది కస్తూరిపై చల్లి ఆభరణములనలంకరించి వేల్పులకు వేల్పు శ్రీ సత్యదేవు వేయి నామాల కీర్తిల్చి వివిధ పుష్పముల పూజించి వినయముగా సేవించుకొనవలయు. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలతో కలిపి నేతితో మెదిపి ప్రసాదముగా నైవేద్యమీయవలే. గోధూమము ఇంద్రియ సంబంధం కోరికలీరికలెత్తెడి బంధం నేయి అనమాయ పాలు సద్గుణము కోరికల నెల్ల మాయతో మెదిపి తీరుగా సత్వగుణమున కలిపి దేవదేవుడా సత్యదేవునకు నివేదింపనదే ప్రసాదమగును. నివేదింపనదే ప్రసాదమగును. తాంబూలమిచ్చి త్రావనీరిచ్చి అతి భక్తిని హారతినిడగావలి అరచేతను దివ్యాక్షతలుంచి పరదైవము సత్యదేవునిల్చి మహిమ తెలుపు కథలైదు వినగవలె మంత్ర పుష్పమిడి భక్తి మొక్కవలె. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. నోచిన వారికి నోచిన వరము చూసిన వారికి చూసిన ఫలము శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా.
చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా పది కాలాలో పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా పట్టుకోండి ఆర్తి కొట్టండి. ఓం ఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరేభ్య సర్వేభ్యో నమస్తే స్తుద్ధరూపేభ్య ఏయా సర్వవిద్యానామేద సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మాస్వం సత్యనారాయణ మంగళమనరమ్మా రాములకు అనేక దానాలు చేసి తమ దారిలో వెళ్ళిపోతున్నారు. నదిమానంలో కొన్ని దూరం పోయిన తర్వాత సత్యనారాయణ స్వామి అనుకుంటున్నా ఈ వైశ్యులకు నూతన వస్త్రాలు ఇప్పించాను, ధనము తీసుకుంటే రెట్టింపు ధనం ఇప్పించాను. ఇప్పటికైనా నా వ్రతం గురించి కానీ నా గురించి కానీ ఏమైనా ఆలోచిస్తున్నారా తెలుసుకుందామని సత్యనారాయణ స్వామి ఒక సన్యాస వృందం నుంచి ఆ వైశ్య పడవ ఎదురు వెళ్ళి ఈ విధంగా అడుగుతారు కదా, ఓ వైశ్యారా మీ పడవలో ఏం సామాన్ ఉంది, మీరు ఏం వ్యాపారం చేస్తా అని అడిగిన అసలుకి ఆ వైశ్యులు ధన గర్వంతో ఏదం చేస్తూ నవ్వుతూ మాట్లాడుతుంది కదా, ఓ సన్యాసి మా దగ్గర ధనం ఉంటే దోచుకొని కాలుస్తున్నావా, మా దగ్గర చెల్లి గమంతో కూడా ధనం లేదు, రాజుగారికి లతా పుష్పాలంటే ఆకులు దిగలు తప్ప రాయి పైసా ఆ ధనం లేదా అని చెప్పారు. చెప్పేసరికి ఆ సన్యాసి కోపం వచ్చి అంటుందా, ఓ వైశ్యారా మీ నోడు ఏం శబ్దం వచ్చిందో అదే సత్యం 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 అనుకుంటూ వెళ్ళిపోయి ఓ చెట్టు కింద విషయాన్ని తీసుకుంటున్నాడు. ఈ వైశ్యులిద్దరు కూడా నదిమానంలో కొంచెం దూరం ప్రయాణించిన తర్వాత పడవ పైకి బరువు తగ్గింది. మామ వెంట వెళ్ళి ధనం చూపుగానే ధనము లేదు, ఆకులు దిగే చూస్తున్నాయి. అక్కడనే ముచ్చిపోయాడు. అల్లుడు ఆ పడవ ఒడ్డుపట్టి నుంచి మామలు లేపింటు కదా, ఓ మామ ఇంతమంది వచ్చిన సన్యాసి ఎవరు కాదు, సాక్షాత్ నారాయణమూర్తి ఆ స్వామికి అభం చెప్పాం కాబట్టి ఎన్ని కష్టాలు ఎన్ని బాధపడుతున్నాం మనసులో అనుకొని ఇద్దరు కూడా స్వామికి వెళ్ళి శాస్త్ర నమస్కారం చేసరికి మహావిష్ణు లేచి అంటున్నారు కదా, ఓ వైశ్వరా నా వ్రతము సత్యనారాయణ స్వరం చేద్దామని సంకల్పం చేసుకున్నాను. ఆనాటి నుంచి నేటి వరకు చేయలేదు, అందుకే మీకు ఇన్ని కష్టాలు ఎన్ని బాధపడుతున్నా అని చెప్పేసరికి ఆ వైశ్యులిద్దరు కూడా బుద్ధి తెచ్చుకొని, ఓ స్వామి మా అపరాన్ని క్షమించము, మమ్ము రక్షించము, ఈరోజు ఎంత తొందరగా ఇంటికి పంపిస్తావో అంత తొందరగా నేను వ్రతం చేసుకుంటాను నమస్కారం చేసుకుని పడవ తెచ్చుడు కానీ ధనమి ఆ విధంగా ఎక్కడెక్కడ ఉంది ఎంత సత్యనారాయణ స్వామి. జయ మంగళమనరమ్మా కరములు జోడించి శ్రీ చందనమలరించి మంగళమనరమ్మా జయ మంగళమనరమ్మా కరములు జోడించి శ్రీ చందనమలరించి వందనమనరే సుందరమూర్తికి వందనమనరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. ఆదిదేవుడు భద్ర
భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగా రండి దేవదేవుని సత్యదేవు పాడండి ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున శ్రీరమా సహితుడై చిన్మయానందుడై శ్రీరమా సహితుడై చిన్మయానందుడై సర్వచేతన శక్తి సత్యదేవుని మూర్తి ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు త్రేతాయుగము నాడు సీతా సతిని గూడి ఈశ్వరు ప్రతిష్ఠించే రామేశ్వరములోన కలియుగములో నేడు కన్నుల కరువు తీర శ్రీరాముడదే సత్యనారాయణుని గొల్సు తాను రుద్రుడుగాక రుద్రు నర్చింపడు రుద్రో రుద్రమర్చయేత్ అన్నట్లు తను తాను తెలియక దైవము తెలియదనగా ఆదిదేవుడు దేవుని స్వర్ణ ప్రతిమనభిషేకింప 500 నదీ జలములను గుని వచ్చే ఆంజనేయుడు కనక కలశముల తెచ్చే బంగారు పీఠమున పట్టు పుట్టము గప్పి ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి తోరణాలును కూర్చి సామీరి కూర్చుండే ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు సుతుడు బ్రహ్మమై చెలువంద భద్రగిరినాథుడే భక్తి వ్రతమునరింప పవనసూనుడు సర్వ సంవారములు గూర్ప నరులెగాది వ్రతము సేయగా వానరులకును తగునని వరము నిశ్చయమని ధర్మమర్మములోకమునకెరుక పరచగా దేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగా రండి దేవదేవుని సత్యదేవు పాడండి ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు
स्तुतयाम कीर्तयाम समुद्रजावति ये यान सर्वविद्यानामेव सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मास्तुता स्वं सत्यनारायण स्वामी देवताभ्यो नमः मंगलादिव्यैनां दृश्यान्निरानां दुग्धां तर्पयामि दर्शयामि नमस्करोमि। జాతి మత విచారణ లేక సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము
పిలిచి పసుపు కుంకుమలతో అలంకరించి కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలె సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పంచామృతముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి మనసు నిలిపి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు స్వాగతించి స్వర్ణాసనముంచి కాళ్ళు చేతులను కడిగి తడినొత్తి దాహము తీరగ నీరిచ్చి పెరుగు నేయి తేనెల కలగలిపి మధుపర్కమనగ మది నిలిపి కలుగు శ్రమ తొలగ కరుణమది కలుగ త్రావనీయవలె దేవదేవునకు సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పంచామృతముల ఫలోదకముల మంచి గంధమున మించు జలముల స్నానముగా అభిషేకించవలే బట్టలు కొత్తవి కట్టబెట్టి గంధెమ్మును భుజమ్మున వేల్చి గంధమలది కస్తూరిపై చల్లి ఆభరణములనలంకరించి వేల్పులకు వేల్పు శ్రీ సత్యదేవు వేయి నామాల కీర్తిల్చి వివిధ పుష్పముల పూజించి వినయముగా సేవించుకొనవలయు సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి